బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కార్ వెపన్గా వాడింది. మహేష్ కుమార్ గౌడ్ సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు. చెల్లె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ జవాబివ్వలేదు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ను విచారించట్లేదు. కేంద్ర మంత్రులు సంజయ్ కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్. ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటాను. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నీ పార్టీ దొంగ అంటే నీ పార్టీ దొంగ. ఎవరి దొంగతనాన్ని ఎవరు కూడా విచారణ పేరుతోటి నిరూపిస్తలేరు. రేవంత్ రెడ్డి గారే దొంగ అని కేటీఆర్ గారు అంటాను, కేటీఆరే దొంగ అని రేవంత్ రెడ్డి అంటాను, లేదు బీఆర్ఎస్ నేతలు దొంగ అని బండి సంజయ్ గారు అంటాను, లేదు రేవంత్ రెడ్డి గారే దొంగ అని బండి సంజయ్ గారు అంటాను. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, బీజేపీ అసలు దొంగ, కాళేశ్వరం మీద విచారణ జరిపిస్తలేదు అంటాను. నిజానికి మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ మీద నిజంగా ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసిందా లేదా అనేది ఎవరికి తెలియదు. సామాన్య ప్రజలకు అది అర్థం కాని విషయం. కవిత వచ్చి కూడా నా భర్త ఫోన్లు ట్యాపింగ్ చేసిన అని ఎప్పుడైతే ఒక పెద్ద ఆరోపణ చేసిందో, సొంత ఇంటి మనిషే సొంత ఇంట్లో బావ ఫోన్ ట్యాప్ చేసిండు అనేది అది మరో స్థాయికి పోయిందిగా ఆ ఆరోపణ. కవిత గారి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, కవిత గారి భర్త ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనే ఒక ఆరోపణ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం పీక్ స్థాయికి తీసుకెళ్ళింది. సొంత ఇంట్లో మనిషి చెప్తుంది కదా, నమ్మవచ్చేమో అనే కాడికి వచ్చింది. ఇది ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేదని ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే వెలికి తీయాలి. కానీ కవిత గారు కూడా ఒక బాంబు పేల్చే వరకు అరే సొంత ఇంట్లో కూడా వీళ్ళు విడిచిపెట్టలేదా అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి.